వచ్చే 5 ఏళ్లు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని గ్రామాల అభివృద్ధి కావాలంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ప్రజలను కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక, రాఘవాపురం, శ్రీనివాసపురం, పటేలుగూడెం, గుండ్లగూడ గ్రామాల్లో ఆయన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించి తనకు అప్పగిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అధిక నిధులు తెచ్చి గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. 1 కోటి మంది మహిళలను కోటేశ్వరులను చేయడమే రేవంత్ సర్కార్ లక్ష్యమన్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్లు, సభ్యులు పాల్గొన్నారు. వ్యక్తి కుమారస్వామి ఇలాంటి వ్యక్తులను గెలిపిస్తే నాతోటి వచ్చి కొట్లాడతాడు. అన్నా నా ఊరికి ఇది కావాలంటాడు. లేకపోతే కుమారస్వామిని కాదని పక్క పార్టీని గెలిపిస్తే మనం కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నాం, మీరందరూ ఆస్వాదించిన మీ బిడ్డగా మరి నేను సేవ చేయడానికి ఉన్నా. మీ సమస్యలు, మీ గ్రామ సమస్యలు నా దృష్టికి తేవాలంటే గ్రామ సర్పంచ్ ఇంపార్టెంటు. ఈడ ముఖ్యమంత్రి రాని, మంత్రి రాని, నేను ఎమ్మెల్యేగా వచ్చిన గ్రామానికి బాస్, గ్రామానికి ప్రథమ పౌరుడు, గ్రామానికి సేవకుడు సర్పంచ్. ఆ సర్పంచ్ మంచి వ్యక్తి, కల్మషం లేని వ్యక్తి, అందరితోటి కలుపుకపోయి మాకు నీళ్ళు వస్తలేవన్నా, మోరొస్తలేదన్నా, ఇల్లు వస్తుందన్నా నేను కొట్లాడి తెస్తాన వ్యక్తం చేయాలి తప్ప కిరికిరిగాలను గెలిపిస్తే 5 ఏళ్ళు కిరికిరే ఉంటుంది. ఎంత మంచిగా ఉంటుంది. మంచి మనిషి, దేశానికి సేవ చేసినోడు గ్రామానికి సేవ చేస్తాడని నమ్మకం నాకుంది. కాబట్టి కుమారస్వామి ఉంగరం గుర్తుకు రేపు 11వ తారీఖున పెద్ద ఎత్తున గెలిపించాలి. 8 వార్డు సభ్యులను కూడా గెలిపించాలి. ఎందుకంటే కబడ్డీ